దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథము పద్యకావ్యము చదువుకుంటూ ఉన్నాం మనం. నిన్నటి రోజున నవజీవనం ముగిసిన తర్వాత బాబా అసలు నా జీవితం ప్రారంభమైంది అని అన్నారు. దానికి లైఫ్ అంటే క్యాపిటల్ ఎల్ తోటి లైఫ్ అన్నారు. దాని లక్షణాలు కూడా బాబా చెప్పారు. మనసు పోయింది నాకు కనుక జ్ఞానం బలం గొప్పదనాలతో కూడిన నా పాత జీవనం మళ్ళీ తెచ్చుకున్నాను నేను. అయితే దానికి తోడుగా నవజీవనానికి చెందిన అజ్ఞానం బలహీనతను అణకువను కూడా దానికి జత చేశాను నేను. కనుక ఇప్పుడు ఏకకాలంలో నేను భగవంతుణ్ణి మానవుణ్ణి కూడా అయ్యాను నేను అని చెబుతూ బాబా ఇంకా ఏమన్నారంటే, స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛను అనుభవించేటువంటి జీవితం ఇది. నాకు ఏ రకమైన కర్తవ్యబద్ధుణ్ణి అయి ఉండను నేను అని బాబా చెప్పారు. ఇక ఈరోజు విషయంలోకి వెళదామని. అండ్ దిస్ లెడ్ టు ద ట్రైపార్టైట్ లైఫ్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్ in which bindings dominated freedom, full free life in which freedom dominated bindings, fiery free life where both freedom and bindings were consumed in the fire of divine love. ఇది చాలా ఎక్కువగా మనం బాబా సాహిత్యంలో వింటూ ఉంటాం. అయితే ఇక్కడ ఫ్రాన్సిస్ చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు. బాబా యొక్క జీవితంలోని ఈ లక్షణాలు త్రైపాక్షిక జీవనానికి అంటే 3 భాగాలుగా ఉన్న జీవనానికి దారితీసింది. అవి ఏంటి అంటే, ఒకటి సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం. దీనిలో స్వేచ్ఛ సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకని? బంధనాలు ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి. రెండవది సంపూర్ణ స్వేచ్ఛా జీవితం. అంటే బంధనాల మీద పూర్తిగా స్వేచ్ఛ ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సంపూర్ణమైన స్వేచ్ఛ అనుభవిస్తాడు బాబా. మూడవది ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం. దీనిలో స్వేచ్ఛ, బంధనాలు ఈ రెండు కూడా దైవీ ప్రేమ అనే జ్వాలలో దహింపబడతాయి. నౌ వాజ్ దేర్ ఎ కంప్లీట్ బ్లెండింగ్ ఆఫ్ గాడ్ స్టేట్ అండ్ మ్యాన్ స్టేట్ ఇన్ విచ్ ద వన్ లివ్డ్ నాట్ ఇన్ అపోజిషన్ టు ది అదర్, నెయిదర్ డిడ్ వన్ ఎంక్రోచ్ అపాన్ ద ప్రావిన్స్ ఆఫ్ ది అదర్. ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటే మనోనాశ దశ పూర్తి అయిపోయిన తర్వాత భగవత్ స్థితి మరియు మానవ స్థితి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా మేళవింపబడి ఉన్నాయి. ఎలా అంటే ఒక స్థితి మరొక స్థితికి విరోధిగా ఉండదు, అలాగే ఒక స్థితి మరొక స్థితిని అతిక్రమించదు. అంటే అంత సఖ్యతతో భగవత్ స్థితి మానవ స్థితి ఒకదానికొకటి పూర్తిగా మేళవించబడి నడుస్తూ ఉంటాయి. And the divine truth of his realization he shared with those who sought it. అలాగే తన భగవద్ అనుభవం యొక్క దైవీ సత్యాన్ని ఎవరెవరైతే దాన్ని అన్వేషిస్తూ ఉన్నారో వారికి పంచుతూ ఉంటాట ఆయన. హో సేస్ మై ఫూల్, if bindings dominated freedom, how could it be a free life? ఫ్రాన్సిస్ చమత్కారంగా చెప్తున్నాడు. నాలో ఒక మూర్ఖుడున్నాడు, వాడు ఇలా ప్రశ్నించాడు, స్వేచ్ఛ మీద బంధనాలు ఆధిపత్యం వహిస్తే అదేమి స్వేచ్ఛా జీవితం అయ్యా? ఎలా అంటాం మరి స్వేచ్ఛా జీవితం అని నాలోని మూర్ఖుడు అడుగుతూ ఉన్నాడు. లిజన్ స్వీట్ ఫూల్, గాడ్ ఈజ్ నాట్ ఫాల్స్. దానికి ఫ్రాన్సిస్ సమాధానం చెప్తున్నాడు. తనలోని మూర్ఖుడికి ఇలా బదులిస్తున్నాడు. ఓరి పిచ్చోడా విను, భగవంతుడు ఎప్పుడు తప్పు చెప్పడు సుమా. హీ మే అలౌ బైండింగ్స్ టు బైండ్ హిమ్ బట్ హీ ఈజ్ నాట్ బౌండ్. అతడు తనను బంధించడానికి బంధనాలకు అనుమతి ఇవ్వచ్చు, కానీ ఆయన మాత్రం ఏం బందీ అయిపోడు. మనం పూర్వం రామాయణంలో చూస్తాం, సినిమాల్లో ఒక బాణం వేసేసి ఇంద్రజిత్తు హనుమంతుడిని బంధించేస్తాడు. చుట్టూ తాళ్లు చుట్టేసుకుంటాయి. ఇలా బందీ అయిపోయి నడుచుకుంటూ రావణాసుడు సంస్థానంలోకి వస్తాడు. ఆయన సభలోకి రాగానే అడుగుతాడు, ఏమిరా అయ్యిందా నీ కండకావరం, ఏమైంది ఇప్పుడు బందీ అయిపోయా ఉంటే నవ్వి ఇలా అంటాడు, ఆ బంధనాలు ఊడి కింద పడతాయి.
మనం చూసినటువంటి సన్నివేశం. అదే ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఆయన కావాలని తను బంధించడానికి అనుమతిస్తాడు తప్ప అవేవి ఆయన్ని బంధించలేవు సుమా. హీ మే యాక్సెప్ట్ ఫ్రీడమ్ ఓవర్ బైండింగ్, బట్ దట్ ఈస్ నాట్ హిజ్ ఫ్రీడమ్. ఆయన స్వేచ్ఛను బంధనం మీద వినియోగించవచ్చును, అంటే ప్రయోగించవచ్చును, కానీ అది కాదు ఆయన స్వేచ్ఛ అంటే. హీ వేర్స్ లూజ్లీ బోత్ ఫ్రీడమ్ అండ్ బైండింగ్. ఆయన స్వేచ్ఛను బంధనాన్ని ఈ రెండింటినీ కూడా తనకు తాను బందీ అయిపోకుండా భుజం మీద మనం కండువ వేసుకుంటాం చూడండి. ఆ కండువ వేసుకుంటూ వాడు బంధింపబడ్డా. ఆ కండువ ఏం చేయలేరు వాడిని, కానీ ఊరికే ఆ గుర్తింపు కోసం ఆ కండువ వేసి తిరుగుతూ ఉంటాడు పెద్ద మనిషి కదా. అలాగే ఈ స్వేచ్ఛను బంధనాన్ని వదులుగా ఒక కండువలాగా ధరిస్తూ ఉంటాడు ఆయన. హిజ్ బాండేజ్ ఇన్ అస్ ఈజ్ అవర్ డెలివరెన్స్ ఇన్ హిమ్ అండ్ అవర్ బైండింగ్ ఇన్ హిమ్ అవర్ ఫ్రీడమ్ ఫ్రమ్ అవర్ రిజల్ట్స్. చాలా గొప్ప స్టేట్మెంట్ అండి ఇది. ఆయన మనలో బంధింపబడడం వలన ఆయనలో ఉండే మనకు విమోచనం దొరుకుతుందట. అలాగే మనం ఆయనలో బంధింపబడడం వలన అప్పుడు కూడా మన నుండి మనకు స్వేచ్ఛ లభిస్తుందట. అంటే ఫ్రాన్సిస్ చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ఆయన మన గుండెలలో బంధింపబడినా అంటే ఏమిటి, మన గుండెల నిండా ఆయనే నిండిపోయినా మనకు స్వేచ్ఛ లభిస్తుంది. అలా కాకుండా ఆయన గుండెలలో మనం బంధింపబడినా అంటే ఆయన గుండెలో రవంత చోటు సంపాదించగలిగిన అప్పుడు కూడా మనకు స్వేచ్ఛ లభిస్తుంది. చూసారా ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇదే ప్రతాప్ అహేర్ ఒక పాటలో చెప్తాడు, ప్రభు నీ దర్బార్లో అప్పుడప్పుడు కొంతమంది ప్రేమికులను తలుచుకుంటూ ఉంటావట, వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ ఉంటావట. ఎంత అదృష్టవంతులో వాళ్ళు, ఎందుకంటే నీ హృదయంలో నీ మనస్సులో ఇంత చోటు సంపాదించారు కాబట్టి వాళ్ళని నువ్వు తలుచుకుంటూ ఉంటావు. అలా నన్ను కూడా ఒకసారి తలుచుకో ప్రభు. ఒకవేళ తిట్టుకుంటూ తలుచుకున్నా పర్వాలేదు, కానీ తలుచుకో అంటాడు. అదనమాట ఇక్కడ ఆయన హృదయంలో రవంత చోటు సంపాదించగలిగిన చాలు, అయిపోయింది, మనకు స్వేచ్ఛ లభిస్తుంది. నౌ హీ కుడ్ అగైన్ సే దట్ హీ వాజ్ ది ఏన్షియంట్ వన్, ద హైయెస్ట్ ఆఫ్ ది హై. నవజీవనం అయిపోయిన తర్వాత ఉన్నతోన్నతుడను అనేటువంటి సందేశం మనందరికీ తెలుసు. అది ఫ్రాన్సిస్ బాబా చెప్పిన వాక్యాలను యథాతథంగా కొటేషన్స్లో పెట్టి పద్యాల కింద నప్పించాడు. మరి ఎలా చేశాడో నాకు తెలియదు. మరి ఆ ఇంగ్లీషు ఆ పద్య సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎంత పరవశించిపోతారో అనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా కొటేషన్స్ పట్టుకొచ్చి పద్యాల కింద పెట్టేసాడండి దాన్ని. ఆయన మరొకసారి నేనేరా సనాతనుణ్ణి, నేనేరా ఉన్నతోన్నతుణ్ణి అని చెప్పాడు ఆయన. అండ్ ఇన్ డెహ్రాడూన్ ఇన్ 1953 on the anniversary of his birth at Zarathustra, he said, 1953లో సెప్టెంబర్ 7 నాడు డెహ్రాడూన్లో, ఆ రోజు ఆయన జొరాస్టర్గా వచ్చినప్పుడు ఆయన జన్మదినం కూడా, ఆ రోజున ఇలా చెప్పాడు ప్రభు, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, every person and every creature strives to assert individuality. But when at last a man experiences himself as being infinite, eternal and indivisible, he is conscious of his individuality as God. To worship such a man is to worship God. ఇప్పుడు బాబా మరలా నేను సనాతన పురుషుడను, ఉన్నతోన్నతుడను అని ప్రకటించారు. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నవజీవనంలో బాబా ఏం చెప్పారు, నేను ఒక సామాన్య మానవుడిగా లేక ఒక సాధకుడిగా వ్యవహరిస్తాను సుమా అని చెప్పారు. అలాగే వ్యవహరించారు కూడా. మరి నవజీవనం పూర్తయిపోయిన తర్వాత మరలా తన పాత జీవితంలో మాదిరిగా దైవీ మానవులుగానే వ్యవహరించారు ఆయన. అందుకని అది చెప్పారనమాట. 1953లో బాబా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు జొరాస్టర్ జన్మదినం నాడు ఇలా చెప్పారు బాబా, తెలుసో తెలియకో
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతివాడు, ప్రతి ప్రాణి తన వ్యక్తిత్వాన్ని ధృవీకరించుకోవాలి అని గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చివరికి ఒక మానవుడు తనను తాను అనంతుడను, శాశ్వతుడను, అవిభాజ్యుడను అనే అనుభవాన్ని పొందినప్పుడు భగవంతుడే తన వ్యక్తిత్వం అనే ఎరుకను పొందుతాడు. అటువంటి మానవుణ్ణి పూజించడం అంటే సాక్షాత్తు భగవంతుణ్ణి పూజించడమే. ఇంకా బాబా మాటలే నడుస్తూ ఉన్నాయి. వెన్ గాడ్ మేనిఫెస్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్ డైరెక్ట్లీ హీ ఈజ్ నోన్ యాజ్ అవతార్. భగవంతుడు ఒక మానవునిగా ప్రత్యక్షంగా ప్రకటితమైనప్పుడు అతన్ని అవతారుడు అంటారు. హీ ఈజ్ ది సాల్వేషన్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ క్రీచర్స్. అతడు మానవులందరికీ మోక్షప్రదాత మరియు ప్రాణులన్నింటికీ సహాయకారి అవుతాడు. ఏజ్ ఆఫ్టర్ ఏజ్ ఇన్ఫినిట్ గాడ్ wills through his infinite mercy his presence among mankind by stooping down to human level in human form. యుగ యుగాలుగా అనంతుడైన భగవంతుడు తన అనంతమైన కృప ద్వారా మానవ రూపంలో మానవ స్థితికి దిగివచ్చి మానవుల మధ్య తన హాజరును ఆకాంక్షిస్తాడు. ఆయన ఇష్టపడతాటైన మానవుల మధ్యకు వచ్చి కొంతకాలం ఉందాం అని. బట్ హిస్ గ్లోరీ బీయింగ్ కవర్డ్ హీ ఈస్ లుక్డ్ అపాన్ యాజ్ బీయింగ్ మియర్లీ ఎ మ్యాన్. కానీ అతని వైభవం మరుగుపరచబడి ఉండడం వలన అతడు కేవలం ఒక మానవునిలాగే చూడబడతాడు. బట్ వెన్ హిస్ టైమ్ ఆఫ్ డివైన్ అసర్షన్ కమ్స్, he is worshipped by some who accept him, glorified by a few who know him, but the rest condemn him. కానీ అతని దైవీ స్థితిని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయనను అంగీకరించిన కొంతమందిచే అతడు ఆరాధింపబడతాడు. అతన్ని గుర్తించిన అతి కొద్ది మందిచే అతను కీర్తింపబడతాడు. మిగిలిన వాళ్ళంతా అతన్ని ఖండించి నిందిస్తారు. ఇవన్నీ బాబా మాటలని యథాతథంగా. Thus it is that God as man, proclaiming himself as the salvation of men, suffers himself to be persecuted and tortured, to be humiliated and condemned by men for whose sake his infinite love has made him stoop to man's state in order that men, by the very act of condemning him, assert his existence in his infinite, eternal state. ఆ విధంగా భగవంతుడు మానవుడిగా వచ్చి తాను మానవులకు విమోచకుడను అని తనకు తాను ప్రకటించుకుంటూ మానవుల చేత హింసింపబడడాన్ని, చిత్రవధలకు గురి కావడాన్ని, ఖండింపబడడాన్ని సహిస్తాడైన. ఏ మానవుల కోసమైతే అనంతమైన తన భగవత్ ప్రేమ తనను మానవ స్థితికి దిగజారేలా చేసిందో ఆ మానవుల చేతనే ఖండింపబడడాన్ని సైతం ఆ అవతారుడు సహిస్తాడు. ఎందుకంటే కనీసం అవతారుణ్ణి ఖండించడం అనే చర్య ద్వారా అయినా మానవులు భగవంతుని అనంత శాశ్వత స్థితిలో అతని అస్తిత్వాన్ని ధృవీకరిస్తారు అనే అభిప్రాయంతో. ది అవతార్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్ బికాజ్ ఇట్ ఈస్ ద వన్ సేమ్ గాడ్ హూ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అండ్ ప్లేసెస్ టు ఫ్రీ మెన్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ డెల్యూజన్. అవతారుడు ఎప్పుడూ ఒక్కడే. ఎందుకంటే భ్రమ యొక్క బంధనం నుండి మానవులకు విముక్తి కలిగించడానికై ఏకైకుడిగిన ఆ భగవంతుడే విభిన్న రూపాలలో మరియు ప్రదేశాలలో ప్రత్యక్షమవుతాడు కాబట్టి
బాబా మాటలే నడుస్తూ ఉన్నాయండి. ఇన్ ఎ వరల్డ్ దేర్ ఆర్ సెయింట్స్ అండ్ మెనీ హూ పాస్ యాజ్ సెయింట్స్. నిజమైన సంతులు ఉన్నారు, అలాగే సంతులుగా చలామణి అయ్యేవారు ఉన్నారు. అంటే వాళ్ళు నిజమైన సంతులు కానివారు కూడా ఉన్నారు. ద సెయింట్స్ ఆర్ నాట్ ఆర్డినరీ మెన్, నెయిదర్ ఆర్ దే ఆన్ ద లెవెల్ ఆఫ్ గాడ్. సంతులు సామాన్యమైన మానవులు కాదు సుమ, అలాగని వారు భగవంతుని స్థాయిలోనూ ఉండరు. బట్ గాడ్ గివ్స్ దెమ్ ఆఫ్ హిస్ పవర్స్ అండ్ దే కెన్ and do miracles for man, satisfying the wants and needs of those who approach them sincerely. కానీ భగవంతుడు వారికి తన శక్తులను పంచి ఇస్తాడు. వారు ఆ శక్తులను వినియోగించి మానవుల కోసం అద్భుతాలు చెయ్యగలరు మరియు చేస్తారు కూడా. తమను చిత్తశుద్ధితో ఆశ్రయించే వారి అనిత్యమైన అవసరాలను కూడా వారు తీరుస్తారు. బట్ ఐఎమ్ నాట్ ఏ సెయింట్, అండ్ టు సీక్ బెనిఫిట్స్ ఫ్రమ్ మీ ఈస్ టు కోట్ అట్టర్ డిసప్పాయింట్మెంట్. కానీ నేను ఒక సంతును కాదు, అందుచేత నా నుండి అలాంటి ప్రయోజనాలను ఆశించడం అంటే పూర్తిగా ఆశాభంగాన్ని ఆశించడమే అవుతుంది. Either I am an ordinary man or I am the highest of the high. నేను ఒక సామాన్య మానవుణ్ణి అయినా అయి ఉండాలి, లేక ఉన్నతోన్నతుణ్ణి అయినా అయి ఉండాలి. ఐఎమ్ నథింగ్ ఇన్ బిట్వీన్. అంతేకాని ఈ రెండింటి మధ్యలో నేను ఏ స్థాయికి చెందను. ఇంకా బాబా మాటలే నడుస్తూ ఉన్నాయి హైయెస్ట్ ఆఫ్ ది హై అనే సందేశము నుండి. If I am an ordinary man, I cannot do miracles, and it is useless to ask me to do them. If I am not an ordinary man, and I have assured you I am not a saint, I must be the highest of the high. And as such, it is folly to ask me to alter that which I have appointed. నేనే గనక సామాన్య మానవుడినే అయినట్లయితే మరి నేను అద్భుతాలు చేయలేను కదా. అలాంటప్పుడు అద్భుతాలు చెయ్యమని నన్ను అడగడం నిరర్థకమే అవుతుంది కదా. అలాగే నేను ఒక సామాన్య మానవుణ్ణి కాకపోయినప్పుడు, అంటే ఒకవేళ కాకపోతే, మరియు నేను మీకు రూఢిగా చెప్పినట్టు ఒక సంతును కానప్పుడు, మరి నేను తప్పనిసరిగా ఉన్నతోన్నతుడనే అయి ఉండాలి కదా, ఇంకేం మిగలలేదు కదా. అటువంటప్పుడు నేను ముందుగానే నిర్దేశించిన దానిని మార్చెయ్యమని నన్ను అడగడం అవివేకమే అవుతుంది కదా. ఇఫ్ ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్న్స్ ది లా, అండ్ మై లవ్ సస్టైన్స్ ద యూనివర్స్. నేను ఉన్నతోన్నతుడనే అయినప్పుడు నా ఇచ్ఛయే శాసనం అవుతుంది. ఆ శాసనాన్ని నా వాంఛితమే నడిపిస్తుంది. నా ప్రేమయే ఈ విశ్వాన్ని పోషిస్తుంది. Rather than ask me to relieve your sufferings, you should lay down your very life at my feet, accepting my guidance. బాధల నుండి ఉపశమనం కలిగించమని నన్ను వేడుకోవడానికి బదులు మీరు నా మార్గదర్శకత్వాన్ని అంగీకరిస్తూ మీ జీవితాలను నా పాదాల దగ్గర అర్పించుకోండి. But they cannot obligate me, who surrender with selfish motive, that which perforce they must surrender one day, life and position, bargaining thee for the treasure of eternal bliss. ఎవరైతే స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి ఏదో ఒక రోజు వదులుకోవలసిన తమ జీవితాన్ని మరియు సంపదలను నాకు సమర్పించి దానికి బదులుగా శాశ్వతానందమనే నిధిని కోరేవారు నన్ను ఏ విధంగానూ కర్తవ్యబద్ధునిగా చెయ్యలేరు. అంటే నేను వాళ్ళకి రుణపడి ఉండాలని అనుకోలేరు వాళ్ళు. ఇఫ్ ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై రోల్ డిమాండ్స్ దట్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ యువర్ పొజిషన్స్ అండ్ వాంట్స్, కన్స్యూమ్ ఆల్ యువర్ డిజైర్స్,
making you desireless rather than satisfying them. Take from you the burden of attachment and ignorance. నేనే గనక ఉన్నతోన్నతుడనే అయితే నా పాత్ర ఇలా చేయాలి. మీ సంపదలను మరియు కోరికలు అన్నింటినీ తొలగించి వెయ్యాలి. మీ కోరికలన్నింటినీ దహించి వెయ్యాలి. మీ కోరికలను తీర్చడానికి బదులు కోరికలు లేనివారిగా మిమ్మల్ని మార్చెయ్యాలి. బంధం మరియు అజ్ఞానం అనే భారాన్ని మీ నుండి నేను తీసేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఫర్ దోస్ who stand in rapt admiration before me. I am not for those who ridicule me and point at me with contempt. I am not for the crowds who flock around gazing at me. నా ముందు ఆనంద పరవశ్యంతో ప్రశంసిస్తూ నిలబడడం, నన్ను అపహాస్యం చేసి నన్ను ఏహ్యభావంతో చూడడం, అలాగే నా చుట్టూ రెప్పవేయకుండా చూస్తూ జనసమూహం గుమికూడి ఉండడం, ఇవి కాదు నాకు కావలసింది. ఐఎమ్ ఫర్ ఎ ఫ్యూ హూ స్కాటర్డ్ అమంగ్స్ ద క్రౌడ్ సైలెంట్లీ సరెండర్ దేర్ ఆల్ బాడీ, మైండ్ అండ్ పొజిషన్స్ టు మీ. ఐఎమ్ స్టిల్ మోర్ ఫర్ దోస్ హూ ఆఫ్టర్ సరెండరింగ్ దేర్ ఆల్ నెవర్ థింక్ ఆఫ్ దర్ సరెండర్. తమ సర్వస్వాన్ని అనగా శరీరం, మనస్సు, సకల సంపదలను నాకు మౌనంగా అర్పించి ఈ జనసమూహంలో అక్కడక్కడ వెదజల్లబడినట్లుండే అతి కొద్ది మంది నాకు కావలసిన వారు. ఆ విధంగా తమ సర్వస్వాన్ని అర్పించుకున్న తర్వాత కూడా తమ సమర్పణ గురించి ఎప్పుడూ ఆలోచించని వారిని నేను మరింత సమర్థిస్తాను, ఇష్టపడతాను. దే ఆర్ ఆల్రెడీ మైన్ who renounce even the very thought of renunciation. ఎవరైతే పరిత్యజించాము అనే ఆలోచనను సైతం పరిత్యజిస్తారో అలాంటి వారు అప్పటికే నా వారైపోయి ఉంటారు. Far more blessed is the atheist who confidently and honorably discharges his worldly duties than the man who profess belief in God, yet shirks the responsibilities appointed him by divine law, and runs after saints seeking relief from those very sufferings which would ultimately pronounce his eternal liberation. భగవంతుణ్ణి నమ్ముతున్నట్లు పైకి నటిస్తూ దైవశాసనం నిర్దేశించిన బాధ్యతల నుండి తప్పించుకు తిరుగుతూ చివరికి శాశ్వత ముక్తిని ప్రసాదించగల బాధల నుండి తనకు విముక్తిని ప్రసాదించమని సాధువుల వెంట పరిగెత్తే మానవుని కంటే తన ప్రాపంచిక బాధ్యతలను ఆత్మవిశ్వాసంతోనూ గౌరవప్రదంగాను నిర్వర్తించే నాస్తికుడే అత్యంత ధన్యుడు సుమా. టు హ్యావ్ వన్ ఐ glued on the comforts and the pleasures of the world, and with the other expect to experience a spark of eternal bliss is impossible on the height of hypocrisy. ఒక కంటిని ప్రాపంచిక సుఖాలు ఆనందాల మీద లగ్నం చేస్తూ మరొక కంటితో శాశ్వత ఆనందం యొక్క నిప్పురవ్వను అనుభవించాలని ఆశించడం దుర్లభమే అవుతుంది. అంతేకాదు, అది పతాక స్థాయికి చేరిన కపటం అవుతుంది కూడా. యు కెనాట్ అండర్స్టాండ్ నౌ ఆల్ దట్ ఐ వాంట్ యూ టు నో. మీరు తెలుసుకోవాలని నేను అనుకునేదంతా ఒక్కసారి మీరు గ్రహించలేరు. ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ అవుట్ ద ఏజెస్, sowing in your limited minds the seed which must in due course germinate, flourish and bear the fruit of knowledge which is inherently yours. యుగ యుగాలుగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేలుకొలిపే బాధ్యత నేను తీసుకుంటాను. అనగా క్రమంగాను
తప్పనిసరిగాను మొలకెత్తి పుష్పించి స్వతసిద్ధంగా మీవే అయిన జ్ఞానఫలాలను అందించగల బీజాన్ని మీ పరిమిత మనసులలో నాటడం నా బాధ్యత. బట్ యువర్ ఓన్ వే, దో మోర్ పెయిన్ఫుల్, ఈజ్ ఆల్సో యువర్ ప్రోగ్రెస్ టు మీ, ఫర్ ఆల్ ప్రోగ్రెస్ ఈజ్ మైన్. కానీ మీకు నచ్చిన మీ సొంత మార్గం మరిన్ని బాధలతో కూడినదే అయినప్పటికీ అది కూడా నా వైపుకే పురోగమించేలా చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి పురోగమనమైనా అది నా వైపుకే కదా. ఇఫ్ యూ వుడ్ బి సేవ్డ్ దట్ పెయిన్ అవేక్ నౌ. ఆ బాధలు నాకు వద్దు బాబా, ఆ బాధల నుండి నేను తప్పించుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడే మేలుకో. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. యూ కెనాట్ ఎస్కేప్ హిస్ నాలెడ్జ్. నీవు భగవంతుడి జ్ఞానం నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు. కనుక నీవు నీతోనూ అలాగే భగవంతుడితోనూ నిజాయితీగా ఉండు. ఇదంతా బాబా కోట్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్గా. సీక్ మీ నాట్ యాజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై టు టేక్ అవే యువర్ ట్రబుల్స్, బట్ ఫైండ్ మీ ఇన్ ఆర్డర్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ హోల్ హార్ట్ టు మీ. మీ బాధలను తీసివేసే ఉన్నతోన్నతుడిగా నన్ను ఆశ్రయించకండి. అంటే ఆయన దగ్గరికి వెళితే ఏదైనా తీసేసాడు, చాలా పెద్దవాడండి, పదాన్ని వెళ్ళిపోదాం, ఆయన క్షమించేస్తాడమని అని అలా రాకండి నా దగ్గరికి. మీ నిండు హృదయంతో మిమ్మల్ని మీరు నాకు అర్పించుకోవాలి అని ఆ ఒకే కోరికతో నన్ను ఆశ్రయించండి. లెట్ మై హ్యాపీనెస్ బీ యువర్ షీల్డ్ అండ్ మై కంఫర్ట్స్ యువర్ రెస్ట్. నా సంతోషమే మీ సంతోషం అవ్వాలి, నా సౌఖ్యమే మీకు విశ్రాంతిని ఇవ్వాలి. బెగ్ మీ నాట్ టు సేవ్ యువర్ లైఫ్, బట్ టు పర్మిట్ యూ టు లే డౌన్ యువర్ లైఫ్ ఎట్ మై ఫీట్. మీ ప్రాణాలను కాపాడమని నన్ను అర్థించకండి. దానికి బదులు మీ జీవితాలను నా పాదాల వద్ద అర్పించడానికి అనుమతించమని నన్ను అర్థించండి. నెవర్ ఎక్స్పెక్ట్ మీ టు క్యూర్ యువర్ బాడీలీ అఫ్లిక్షన్స్, బట్ బిసీజ్ మీ టు క్యూర్ యువర్ ఇగ్నోరెన్స్. మీ శారీరక రుగ్మతలను నేను నయం చేయాలని ఎప్పుడూ ఆశించకండి. బాబా నాకు తగ్గట్లేదు ఈ జబ్బు, ఎలాగో తగ్గించి ఇలాగా ఆశించకండి నా దగ్గర నుంచి. దానికి బదులు మీ అజ్ఞానాన్ని నయం చెయ్యాలని నన్ను వేడుకోండి. నెవర్ స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ టు రిసీవ్ ఫ్రమ్ మీ, బట్ హోల్డ్ దెమ్ హై ఇన్ మై ప్రైజ్. నా నుండి ఏదైనా స్వీకరించాలనే ఆశతో మీ చేతులను దేహీ అని నా ముందు చాచకండి. దానికి బదులు నన్ను స్తుతించడం కోసం మీ చేతులను పైకెత్తండి. ఇఫ్ ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఏ విష్ ఫ్రమ్ మై యూనివర్సల్ విల్ కెన్ గివ్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్ గాడ్ రియలైజేషన్ టు వన్ అండ్ ఆల్. నేనే గనక ఉన్నతోన్నతుడను అయినట్లయితే నా విశ్వాత్మక సంకల్పం యొక్క ఒక్క అభిలాష ఒక్క క్షణంలో ప్రతి ఒక్కరికి భగవద్ అనుభవాన్ని ప్రసారించగలదు. బట్ బ్లెస్డ్ ఈజ్ నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ డివైన్ లా. దైవీ శాసనానికి అనుగుణంగా అజ్ఞానం యొక్క అనుభవం ద్వారా పొందబడిన జ్ఞానమే ధన్యమైనది. మనం ఉదాహరణ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మరొక్కసారి మీకు మనవి చేస్తా. ఒకడు 2 ఏళ్ల పాటు కఠోరమైనటువంటి ట్రైనింగ్ తీసుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి కఠోరమైన ఆహార నియమాలు పాటించి ఎన్నో శారీరక దీక్షలు చేసి కష్టపడి సిలిండర్ మోసుకొని ఆహార పదార్థాలు మోసుకొని కొండ మీదకి ఎన్నో ఎత్తట్లు కష్టాలు అధిగమించి ఆ కొండ మీదకి చేరి జెండా ఎగరవేశాడనుకోండి, వాడికి ఎంత ఆనందం ఉంటుంది. అలా కాకుండా ఒక ఫ్రెండ్ హెలికాప్టర్ ఓనర్ ఉన్నాడు,
వాడు ఆ హెలికాప్టర్ మీద ఎవరెస్ట్ మీద దింపేశాడు అనుకోండి, వాడు జెండా ఎగరేసాడు అనుకోండి, వాడి ఆనందం ఎంత చిన్న స్థాయిలో ఉంటుంది. అది ఇక్కడ బాబా చెబుతూ ఉన్నారు. దైవీ శాసనానికి అనుగుణంగా అజ్ఞానం యొక్క అనుభవం మనం పొందింది అదే రాయి నుంచి. ఇదంతా అజ్ఞానం యొక్క అనుభవం పొందడం ద్వారా పొందబడిన జ్ఞానమే ధన్యమైనది. ఆ విలువ తెలుసు వాడికి, ఎంత కష్టపడితే ఈ జ్ఞానం వచ్చింది అనేది. నాలెడ్జ్ విచ్ ఈజ్ పాసిబుల్ త్రూ పర్ఫెక్ట్ గైడెన్స్ అండ్ సరెండరింగ్ టు ది హైయెస్ట్ ఆఫ్ ద హై. పరిపూర్ణమైన మార్గదర్శకత్వం ద్వారా ఉన్నతోన్నతునికి సర్వార్పణ కావడం ద్వారా మాత్రమే ఈ జ్ఞానం సాధ్యమవుతుంది. Thus Baba fulfilled the sayings of the prophets. My glory is like the mountain tops. Before Abraham was I am, and encouraged us also to become perfect as is God. ఇక్కడికి బాబా చెప్పిన కోర్సు పూర్తయినాయండి. ఆ విధంగా బాబా బైబిల్లో ప్రస్తావించబడిన సూక్తులు ఏమిటవి? నా వైభవం పర్వత శిఖరాల వంటిది, అబ్రహాం కంటే ముందు నుంచి నేను ఉన్నాను. అంటే ఇవన్నీ హైయెస్ట్ ఆఫ్ ది హై. ఇదే మెసేజ్లో ఉన్నటువంటి భావం సుమా అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. ఆ మాటలను సార్థకం చేశాడు ప్రభు ఈ సందేశం ఇవ్వడం ద్వారా. అంతేకాకుండా భగవంతుడిలాగే మనం కూడా పరిపూర్ణము అవ్వాలి అని ప్రోత్సహించారు. బాబా సహవాస్, ద కంపెనీ ఆఫ్ గాడ్. బట్ హూ బట్ గాడ్ కెన్ కీప్ గాడ్ కంపెనీ. బాబా సహవాస్ అనగా భగవంతునితో సహచర్యం. కానీ భగవంతుడితో ఎవడు చేయగలడు సహచర్యం? భగవంతుడే చేయగలడు. ఎలిజా వాక్డ్ విత్ గాడ్, విచ్ మీన్స్ హీ వాజ్ వన్ విత్ హిమ్. ఇజ్రాయేల్ ఇతిహాసంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. అతని పేరు ఎలైజా అంటారు. అతని గురించి ఎలా చెప్పుకునేవారంటే, అతను నడిచి వెళుతూ ఉంటే సాక్షాత్తు భగవంతుడు అతని కూడా భుజం మీద చెయ్యేసి నడిచేవాడట. అలా చెప్పుకునేవారు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆత్మ ఎలైజా. ఎలైజా భగవంతునితో కలిసి నడిచాడు అతను. విచ్ మీన్స్ హీ వాజ్ వన్ విత్ హిమ్. అంటే దాని అర్థం ఏంటి? అతడు భగవంతునితో ఒకటయ్యాడు అని అర్థం. రాధా న్యూ హీజ్ ఎంబ్రేస్ బికాస్ షీ వాజ్ హిజ్ ఓన్ లవ్లీనెస్. రాధ కళ్ళు మూసుకొని కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నా ఈయన కృష్ణుడిని చెప్పేయగలదు ఆవిడ, గుర్తుపట్టేసేడు ఆవిడ. ఎందుకని? రాధ వేరు కాదు, భగవంతుని స్వీయ సౌందర్యమే రాధట. ఇప్పుడు అవతార పురుషుడిలో ఆ స్త్రీ సౌందర్యమే మెహరా. అలాగూ ఆవిడికి కాకపోతే ఇంకెవడికి తెలుస్తుంది. అండ్ ద సెయింట్స్ టాక్ విత్ హిమ్ ఆర్ హిమ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ జొనాయిడ్ పాయింటెడ్ అవుట్ టు ది ఇన్సలెంట్ డిసైపుల్ దే ఎక్సర్సైజ్ ద పవర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎర్త్. సంతులు భగవంతునితో సంభాషిస్తూ ఉంటారు. తన శిష్యుడికి జొనాయిడ్ వర్ణించినట్లుగా వారు భగవంతుడే అయిపోతారు కూడా. ఇక్కడ ఒక కథ చెప్పాలండి. జొనాయిడ్ అనేటువంటి వాడు సూఫీ సంప్రదాయంలో చాలా చాలా పెద్దవాడు. అనేక సందర్భాల్లో బాబా ఇతని గురించి ప్రస్తావించారు. అతడికి ఒక నమ్మకస్తుడైన ఒక శిష్యుడు ఉండేవాడు, చాలా విధేయత కలిగిన వాడు. అలా వెళుతూ వెళుతూ గురువైనటువంటి జొనాయిడ్ మహమ్మద్ ప్రవక్త నామం చేస్తున్నాడు. మహమ్మద్ 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఆ ధ్యాసలో ఒక నదిని దాటి వెళ్ళిపోతున్నాడు. ఈ శిష్యుడు కూడా వెళుతూ వీడి మునిగిపోతాడు. వెంటనే అతను వెనక్కి తిరిగి, అంటే ముందు కొంచెం తక్కువ లోతు ఉంటుంది కదా, శిష్యుడు నడిచి వెళ్ళాడు. ఎక్కువ లోతు వచ్చినప్పటికీ జొనాయిడ్ వెనక్కి తిరిగి, ఏమిరా నువ్వు నా నామం చెయ్యి అన్నాడు. సరే ఇతను జొనాయిడ్ 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 అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ నీటి మీద. గురువు శిష్యుడు ఇద్దరు కూడా నీటిపైన నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే సైతాన్ అంటే మాయ ఆ శిష్యుడు చెవిలో దూరి, చూసేవరా నీ గురువు ఎంత మోసగాడో, తనేమో
ప్రవక్త అయినటువంటి మహమ్మద్ నామం చెప్పిస్తున్నాడు, నీకేమో తన నామం చెప్పించమని చెప్పాడు. నిన్నెప్పుడూ ముంచేస్తాడు నీ గురువు అన్నాడు సైతాన్. వెంటనే శిష్యుడికి సంశయం బయలుదేరి, అమ్మో మనం కూడా గురువులాగే మహమ్మద్ నామం చేద్దాం అనుకుని జునైద్ నామాన్ని విడిచిపెట్టి మహమ్మద్ అనడం బొరుంగని మొలిగాడు. మొలగ్గానే గురువు చేయి పట్టుకొని పైకి తీశాడు. ఏమైందిరే నీకు అన్నాడు. తలంచుకున్నాడు. చెప్పు ఏమైంది అన్నాడు. ఇలా జరిగింది అన్నాడు. పిచ్చివాడ, నేను ఆ ప్రవక్తతో ఒకటైపోయాను. ప్రవక్త నామం చేసినా నా నామం చేసినా ఒక్కటే సుమా అని చెప్పాడు. అది ఆ కథ. సంతులు ఈ భూమి మీద భగవంతుని శక్తులను వినియోగిస్తూ ఉంటారు. దే ఎక్సర్సైజ్ ద పవర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఎర్త్, బట్ దీస్ వర్ నాట్ ఎట్ మేరాబాద్ November 55, when for each week of the month 250 men enjoyed బాబాస్ కంపెనీ. చూసారా, తిన్నగా మనల్ని 55 సహవాసులోకి తీసుకొచ్చేశాడు ఫ్రాన్సిస్. నవంబర్ 55లో మెహరాబాద్లో జరిగిన సహవాసులో ఇలాంటివేవీ లేవు. ఎందుకని ఆయన సొంత కాదు, సాక్షాత్తు అందరికీ బాస్ అయిన, కాబట్టి ఇలాంటి మోళీలు ఏమీ చేయలేడు ఆయన. వెన్ ఫర్ ఈచ్ వీక్ ఆఫ్ ద మంత్ 250 men ఎంజాయ్డ్ బాబాస్ కంపెనీ. అప్పుడు నెల పొడవున ప్రతివారం ఒక 250 మంది పురుషులు బాబా సహచర్యాన్ని ఆస్వాదించారు. చెప్పినటువంటి భావం ఏంటంటే, పైన వివరించబడిన ఎలీజా, రాధా, జునైడ్ ఈ సంఘటనలలో ఒక్కొక్క వ్యక్తి మాత్రమే గురు సాంగత్యం యొక్క ప్రయోజనాన్ని పొందాడు. కానీ బాబా నిర్వహించిన సహవాసులో ఒక వ్యక్తియే కాకుండా పాల్గొన్న సహవాసీలందరూ కూడా బాబా సాంగత్యం యొక్క ఆ ప్రయోజనాన్ని పొందారు. ఎప్పుడు బాబా యొక్క ఔన్నత్యాన్ని ఒక్క వేసమెత్తు కూడా ఎక్కడా తగ్గనివ్వడండి ఫ్రాన్సిస్. అదే మొత్తం ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి విషయం. అది తనల్ని ఎక్కడ ఒక్క వేసమెత్తు కూడా పనికొచ్చేవాడిగా చెప్పుకోడు. ప్రభువుని ఒక్క వేసమెత్తు కూడా తగ్గించకుండా అలా చూపెడుతూ ఉంటాడు. దేర్ వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డిసైపుల్స్. ఎవరెవరు ఉన్నారయ్యా ఆ సహవాసం? మరి నేను నీకు చెప్పాలి కదా, చెప్తున్నాడు. సహవాసీలలో అందరికంటే ముందుగా బాబా శిష్యుల గురించి చెప్పుకున్నాం. హెవెన్ స్ప్రంగ్, ప్యూర్లీ బర్త్డ్ ఇన్ అగైన్ బర్త్ ఆఫ్ సర్వీస్ విచ్ విల్ క్విట్ దెమ్ ఆఫ్ సర్వీస్. ఆ బాబా శిష్యులు ఎలాంటి వారట? వారు స్వర్గం నుండి ఉద్భవించిన వారు, అంటే కారణజన్మలు అన్నమాట. పవిత్రమైన జననం ద్వారా సేవ కోసమే పునర్జన్మించిన వారు. వాళ్ళు మనలాగా సంస్కారాల ద్వారా జన్మించిన వాళ్ళు కాదట. వాళ్ళు పవిత్రమైన జననం ద్వారా కేవలం ఆ ప్రభువుకి సేవ చేసుకోవడం వాళ్ళు మళ్ళీ పునర్జన్మించిన వారట. ఈ జన్మయే కడపటి జన్మ అవుతుంది వాళ్ళకి. ఎందుకని? ఇక ఈ జన్మ తర్వాత ఇంకా సేవ చేయడమే ఉండదు వాళ్ళకి, సేవలు అందుకోవడమే ఉంటుంది వాళ్ళకి అనే ఉద్దేశంలో చెప్తున్నాడు. విచ్ విల్ క్విట్ దెమ్ ఆఫ్ సర్వీస్. మెచ్యూర్ మెన్ హూ బ్రేక్ఫాస్ట్ అండ్ కప్లెట్స్ ఆఫ్ హాఫీజ్. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు. వాళ్ళకి ఉదయం అల్పాహారం ఏమిటట? హఫీజ్ పద్యాలట. అది అల్పాహారం వాళ్ళకి. బాబా ఏం చెప్పాడు? ఒక బానిస తన గురువు పట్ల ఎలా నడుచుకోవాలో తెలిపే హఫీజ్ యొక్క ప్రసిద్ధ పద్యాలు అవే వాళ్ళ అల్పాహారం అట వాళ్ళకి. అండ్ హ్యావ్ వైన్ సర్వ్డ్ విత్ ఎవ్రీ మీల్. ప్రభు వాళ్ళకి ఆహారం ఎలా పెడతాటో తెలుసా? ప్రతి భోజనంలోనూ దివ్య మధువును ఆరగిస్తూ ఉండేవారు. అంత గొప్ప ధన్యజీవులు వాళ్ళంతా. అంటే ఫ్రాన్సిస్ సుమారు 10 సంవత్సరముల పాటు ఈ మండలి వాళ్లతో కలిసి జీవించాడు కనుక అంత అందంగా ఆయన వారి జీవితం గురించి చెబుతూ ఉన్నాడు. మెచ్యూర్ మెన్ డ్రంకన్ ఇర్రిప్రోచబుల్లీ. వారు మధువును నిష్కళంకంగా త్రాగిన పరిణితి చెందిన పురుషులు. ప్రెసైజ్ ఇన్ యాక్షన్, ఇన్ విట్ అండ్ అవుట్ విట్ యాజ్ ద బేరింగ్స్ అండ్ పిస్టన్ ఆర్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇన్ హిస్ యాక్ట్ ఆఫ్ యాక్టింగ్. వారు బాబా పనిని నిర్వహించేటప్పుడు వారికి
అంతఃజ్ఞానం మరియు ఎత్తుకు పై ఎత్తు వేసే లౌకిక జ్ఞానం అనేవి ఉపకరణాలుగా పనిచేసేవి. ఎలాగైతే యంత్రాలతో కూడిన ఒక పనిని చేపట్టడానికి బేరింగ్లు, పిస్టన్లు, ప్రొపెల్లర్లు, షాఫ్ట్లు ఇవన్నీ ఎలాగో ఆ యంత్రము చేయవలసిన పని చేయడానికి ఉపయోగపడతాయో అలాగూ ఈ అంతఃజ్ఞానం, ఎత్తుకు పై ఎత్తు వేసే లౌకిక జ్ఞానం ఇవి సాధనాలుగా ఉపయోగపడేవట వారికి. దైర్ లైవ్స్ పోరింగ్స్ ఎస్ రివర్స్ ఇన్ టు హిజ్ ఓషన్. వారి జీవితాలు నదులలాగా బాబా అనే మహాసాగరంలోనికి ప్రవహించాయి. గాడ్ రిటర్నింగ్. ఎందుకు అలా ప్రవహించి వారికి ఏమైందట? వారు ఎక్కడి నుంచి అయితే ఉద్భవించారో ఆ స్వర్గానికి లేక ఆ భగవంతుడి వద్దకు తిరిగి చేరుకుంటారు వీళ్ళు. ఈ సహవాసుల్లో ముందు శిష్యుల గురించి చెప్పేశాను కదా, ఇక రెండవ వర్గం గురించి చెబుతా. సెకండ్, there were the 1,000 guests of God, divided into 4 convenient language groups of 1 week each. తర్వాత 1000 మంది భగవంతుని అతిథుల గురించి చెప్పుకున్నాం. బాబా ఏం చేశారంటే వారిని 4 భాషా బృందాలుగా విభజించి ఒక్కొక్క వారం ఒక్కొక్క బృందానికి సహవాస్ అనుమతించారు. The Hindi speaking ones from Bihar and Uttar Pradesh and Delhi and as far as Rishikesh. The men from Andhra who speak Telugu. The men from Bombay speaking Gujarati. And the men descended from Shivaji's men speaking Marathi, comprising all classes and creeds and temperaments which were laid aside and forgotten. హిందీ భాషా బృందం వారైన బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాన రిషికేశ్ వరకు ఉన్న ప్రాంతాలకు చెందినవారు వాళ్ళంతా. అలాగే తెలుగు భాషా బృందం వారు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. గుజరాతీ భాషా బృందం వారు బొంబాయి నుండి వచ్చారు. మరాఠీ బృందం వారు శివాజీ వంశానికి వారసులైన వాళ్ళు. ఇలా సహవాసీలలో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని స్వభావాల వారు ఉన్నారు. అయితే వారు ఈ తారతమ్యాలన్నింటినీ అంటే వర్గము, మతము, స్వభావాలు ఈ తారతమ్యాలను వారు పక్కన పడవేసి పూర్తిగా మరచిపోయారు. అంత అద్భుతంగా ఆ సహవాస వాతావరణాన్ని వర్ణిస్తూ ఉన్నాడు ఫ్రాన్సిస్. ఆర్ ఫోర్డ్ టుగెదర్ ఇంటూ ఏ హార్ట్ లేక్ ఆఫ్ హిస్ రిఫ్లెక్షన్. They were clustered leaves on his bow, rustling in his breeze. అంటే ఇందులో కవి మంచి విశ్వరూపం చూపెడుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్. ఎందుకని ఒక భగవంతుడు సహవాసు అతను చూశాడు స్వయంగా, దాన్ని తన కవిత్వం అంతా వర్ణించి చెప్పకుండా ఉండలేడు. ఆర్ bees pouring after their queen on her swarming flight, leading them to a new home, are skipping lambs before his shepherding to the pastures, and clear streams of him, children before his all father mother bounty and security. But the disciples were so many stars to his moon, moon to his eternal sun, signposts to the reality of him. మరొక విధంగా చెప్పాలంటే ఈ అతిథులందరూ కూడా ఎలాంటి వారయ్యా అంటే బాబాను ప్రతిబింబించి ఒక హృదయం అనే సరస్సులో వారంతా కలిసి గుమ్మరించబడ్డారా అనిపించింది. అంటే మొత్తం వాళ్ళ హృదయాలని తెచ్చి బాబా అనే సరస్సులో గుమ్మరించేశారు. అక్కడ ఆయన నుండి వీచే పిల్లగాలికి ఒక కొమ్మ మీద గలగలలాడుతూ ఉండే ఆకుల సముదాయంలా కనిపించారట వారు. తన దండును మరొక కొత్త ఇంటికి తీసుకువెళుతున్న రాణియీగ వెంట వెల్లువలాగా ఆయన్ని అనుసరించే తేనెటీగల దొండ అనిపించిందట వాళ్ళని చూస్తే. గొర్రెల కాపరిలాగా ఆయన ఉండి గొర్రెలను పచ్చిక మైదానాలలోనికి, స్వచ్ఛమైన సెలయేళ్లలోనికి తీసుకువెళ్ళడానికి ముందు ఆనందంతో గెంతుతూ ఉండే గొర్రె పిల్లల్లాగా ఉన్నారట వాళ్ళంతా. ఆయనలోని తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఈ 2 పాత్రల సకల ఔదార్యం మరియు భద్రత, అంటే తల్లి ప్రేమకు గుర్తు, తండ్రి బాధ్యతగా భద్రత కల్పించడానికి గుర్తు.
వీరిద్దరి భద్రత యొక్క పర్యవేక్షణలో ఆ పిల్లల్లాగా కనిపించారు ఆ సహవాసులందరూ కూడా. ఆ శిష్యులు అంటే మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు. బాబా అనే చంద్రుని చుట్టూ ఉండే అనేక నక్షత్రాలలాగా ఉన్నారు, ఆయన చుట్టూ కదులుతూ ఉన్నారు వాళ్ళు. అలాగే బాబా అనే శాశ్వత సూర్యుని చుట్టూ తిరిగే చంద్రుల్లాగా నాకు అనిపించారు. బాబా అనే సత్యాన్ని చేరుకునే ప్రయాణంలో వారు మార్గసూచీల వంటి వారు. ఎవరు? శిష్యులు కదా. నక్షత్రం చూడాలి, చంద్రుడిని కనపట్టలేదనుకోండి, అమావాస్య వచ్చింది, ఎక్కడుంటాడు ఆయన ప్లేస్ అంటే మనం అదిగో ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని వీటిని బట్టి ఆ చంద్రుని వెతుక్కోవచ్చట. అలాగా బాబా అనే సత్యాన్ని చేరే ప్రయాణంలో మార్గసూచీల వంటి వారు బాబా మండలి వారు. Of villagers and farmers who rumbled and tinkled by in bullock carts are paired along silently and barefoot that scarcely disturbed the dust, and their grave-eyed and laughing children who greeted one in the name of God. And the boy across the paddocks drawing water with bullocks, ordering their going and halting, and the flow of lovely water from the cool well depth with a musical call that was also a prayer to God in a burning sunlight. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా ఫ్రాన్సిస్ ఈ పద్యంలో చెబుతూ ఉన్నాడండి. అక్కడ సహవాసికి వచ్చే వాళ్ళందరూ కూడా కార్లలోనూ కోట్లు టైలు కట్టుకొని వస్తారు అనుకుంటావేమో, అదేమి కాదు సుమా. వందలాది మంది గ్రామస్తులు, రైతులు రణగొణ ధ్వని చేస్తూ తాళాలు మోగిస్తూ, మనం చూసుంటాం మెహరాబాద్లో, మనం అన్నం తినే కంచం అంతంత తాళాలు ఉంటాయి చేతుల్లో, అవి కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఎడ్ల బళ్లలో అక్కడికి వచ్చి చేరారు. మరికొంతమంది ఎలాంటి పాదరక్షలు లేకుండా దుమ్మురిగిపోతుందేమో అని శుతిమెత్తగా నడుచుకుంటూ నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. వారి వెంట వారి పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో నవ్వుమొహాలతో కొంతమంది కనిపించారు, గంభీరమైన ముఖాలతో మరికొంతమంది కనిపించారు. అయితే ఆ పిల్లలు సైతం భగవంతుని పేరు మీద ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ ఉన్నారంటే జై బాబా, జై శ్రీరామ్ ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలాగే ఆ ప్రక్కనే ఒక ఆవరణలో ఎద్దుల సాయంతో బావి నుండి నీరు తోడుతూ ఉన్నాడు ఒక బాలుడు. ఆ ఎద్దులను ముందుకు వెనుకకు నడిపించడానికి అదలిస్తూ చేసే శ్రావ్యమైన అరుపులు కూడా, అలాగే లోతైన బావి నుండి బయటకు వచ్చే నీళ్లు చేసే శబ్దం కూడా భగవంతునికి చేసే ప్రార్థనలే గుర్తు చేసాయి నాకు. అంత అందంగా ఉన్నాయి కదండి. ఇప్పుడు పశువులు కాసుకుంటూ వాడి కృష్ణుడి పాటలు పాడుకుంటారు. మీరు పల్లెటూళ్ళలో చూస్తే తెలుస్తుంది, వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు దేవుడి పాటలే పాడుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏ పనికైనా దేవుడి ప్రార్థనలే. మన దేశంలో అదొక పెద్ద వరం. బిసైడ్స్ దీస్ దేర్ వాజ్ వన్. ఫ్రాన్సిస్ చెప్తున్నాడు, శిష్యుల గురించి చెప్పాం, అతిథుల గురించి చెప్పాం, వీళ్లే కాకుండా మరొకడు కూడా ఉన్నాడు వీళ్లలో, జాన్ కెర్రీ. అంటే ఫ్రాన్సిసే అతను. ఆ ఫ్రాన్సిస్కి తను తాను ముద్దు పేరు పెట్టుకున్నాడు, జాన్ కెర్రీ అని. ఈయన ఐరిష్, ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్. అసలు ఈ వంశం ఐరిష్ వెళ్ళది, ఐర్లాండ్. అయితే ఇంగ్లాండ్లో పుట్టి పెరిగాడు తను. చివరికి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. సో ఈ 3 గుణాలు గలవాడు తను, ఈ 3 జాతీయతలో ఉన్నవాడు. ఇన్ హిజ్ 49th year, 49 ఏళ్ల వయసులో వీడు కూడా వచ్చి ఆ సహవాసులో కూర్చున్నాడు. Threshold according to Hindu classical and Sufi reckoning of old age, therefore the whole month. యాక్చువల్గా హిందూ సంప్రదాయం ప్రకారం అలాగే సూఫీ సంప్రదాయాల ప్రకారం ఈ 49 ఏళ్ల వయసు వృద్ధాప్యంలోనికి ప్రవేశించడంలో ఒక గడప కింద పరిగణించబడుతూ ఉంటుందట. అంటే 50 ఏళ్ళు వచ్చేసి అంటే ఇక వాడు వానప్రస్థంకి వెళ్ళిపోవడమే. అతడు నెల రోజులు అంటే 1955 నవంబరు నుంచి డిసెంబర్ నెల అంతా కూడా మెహరాబాదులోనే ఉండిపోయాడు ఇతను. బాబా తన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి అందరికీ వారం రోజుల సమయమే అనుమతించి జాన్ కెర్రీకి మాత్రం నెల రోజులు ఎందుకు అనుమతించారు అనే ప్రశ్నకు కవి
ఇలా సమాధానం ఇస్తున్నాడు. చాలా చమత్కారం అక్కడ చెప్తున్నాడు అనమాట. 4 times as long on account of concrete roads which walked in his sleep and deadened the feet of his spirit for dance, and machines which whirred in his dreams, making the hands of his soul inept at grasping the real. మామూలుగా 9వ తరగతి నుంచి 10వ తరగతి వెళ్లే పిల్లల్ని ఒక వారం రోజులు కోచింగ్ ఇస్తే 8వ తరగతిలో ఉన్నవాడిని 2 వారాలు కోచింగ్ ఇస్తారు. ఎందుకంటే వీడికి తక్కువ స్టాండర్డ్లో ఉన్నాడు కాబట్టి వీడికి మరికొంత కోచింగ్ అవసరము అనే ఉద్దేశంతో. అలాగే నాకు ఆ ప్రభు వాళ్ళకంటే 4 రెట్లు, వాళ్ళకు 1 వారం అయితే నాకు 4 వారాలు ఇచ్చాడు ఆయన. అది ఎందుకయ్యా అంటే చెబుతూ ఉన్నాడు ఇలా. బాబా పరిధిలోనికి రాకముందు అతడు నిద్రలో, అంటే జాన్ కర్రీ అనేవాడు, నిద్రలో అంటే అజ్ఞానంలో ఉంటూ కాంక్రీట్ రోడ్ల మీద నడవడానికి అలవాటు పడిన కారణంగా, అంటే వాళ్ళు బాగా సంపన్న దేశం కాబట్టి కాంక్రీట్ రోడ్లే, మనవన్నీ మట్టి రోడ్లు, చిన్న చూపు వాళ్ళకి. కానీ అదే అనాగరికము అని చెబుతూ ఉన్నాడు. అతని ఆత్మ యొక్క పాదాలు నాట్యానికి పనికిరానంతగా మొద్దుబారిపోయాయి. అదే మట్టి నేల మీద నడిచేవాడి పాదాలు లేతగా ఉండి ఎలా కావాలంటే అలా డాన్స్ చేయగలడు వాడు. నాకు ఆ క్వాలిటీ లేదు కాబట్టి మరికొన్నాళ్ళు ఉండరా నువ్వు అని అవకాశం ఇచ్చాడు ప్రభు నాకు. అలాగే అతడి కళలలో యంత్రాలు చేసిన రొదల కారణంగా, వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ చాలా ఎక్కువ అండి ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో కదా, ఇంగ్లాండ్లో కూడా. అంచేత ఆత్మ యొక్క చేతులు సత్యతను గ్రహించడంలో పనికిరానివిగా అయిపోయాయి. ఎందుకని చేతులు వాడడం పోయింది, అన్నిటికీ మిషన్లే, రోబోలు, కంప్యూటర్లు వచ్చేసి. అంచేత ఇవి పనికి రాకుండా అయిపోయినాయి. జాన్ కెర్రీ అనే పాత్రలో ఫ్రాన్సిస్ తనను తాను ఈ గ్రంథంలో ప్రస్తావించాడు. కెర్రీ ఛాందసమైన భావాలతోనూ కరుకైన మత నియమాల మధ్య జీవించడానికి అలవాటు పడడం వలన సహజంగా స్పందించే గుణాన్ని కోల్పోయాడు. ఎందుకని వాళ్ళు క్రైస్తవ మతంలో పుట్టి పెరిగాడు. ప్రతిదీ నియమమే, అడక్కో, ఏదైనా అడిగితే అడక్కో, చెప్పింది చెయ్యి అంతే అంటారు. కోపం వచ్చేస్తుంది ఫాదర్కి, మతాధిపతులకు. అంచేత వాళ్ళు కరుకైనటువంటి మత నియమాల మధ్య జీవించడానికి అలవాటు పడిపోయి సహజంగా స్పందించే గుణాన్ని పోగొట్టుకున్నాడు. మరియు సత్యాన్ని అందించినా దాన్ని అందుకోలేని స్థితిలో పాపం అతను ఇప్పుడు ఉన్నాడు. అందుకని ప్రభు చాలా ఎక్కువ సమయం జాన్ కెర్రీకి కేటాయించాడు అన్నాడు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.